హాయ్ అందరికీ. స్వాగతం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి సూజీ కేక్. సూజీ కేక్ అంటే ఏమీ లేదండి. బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేసుకున్న కేక్. ఇందులో గోధుమ పిండి గానీ, లేదా మైదా పిండి, ఇంకా ఎలాంటి గుడ్లు లేకుండా ఈ కేక్‌ను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చాలా బావుంది టేస్ట్ అయితే. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ కేక్‌ని చేయడం చాలా ఈజీ. దీన్ని మీరు కొంచెం చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో ఈ కేక్‌ని తిన్నారంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు వీడియోలో గనుక చూస్తే ఎంత ఫ్లఫీగా, స్పంజీగా కేక్ అనేది ఉందో చూడగలరు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. అలాగే ఏ బౌల్‌తో అయితే మనం తీసుకున్నామో పెరుగు అదే కప్పుతో కాచి చల్లార్చుకున్న పాలను కూడా తీసుకొని, ఇంకా 1/4 కప్పు నెయ్యిని తీసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెను వాడుకోవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని మాత్రమే వేసుకోవాలి. ఎలాంటి మస్టర్డ్ ఆయిల్ గానీ, అలాగే పల్లీల నూనె గానీ వేసుకోకూడదు. ఎందుకంటే అలా వేసుకుంటే కేక్‌లో వాసన అనేది వస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్‌నేసుకుంటే ఎటువంటి వాసన రాదు. వీటన్నిటిని ఒకసారి విస్కర్‌తో బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, ఇంకా అరకప్పుకు పైగా పంచదార, 4 యాలకులు వేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్‌గా పేస్ట్ చేసుకోవాలి. చూసారండి ఇక్కడ ఎంత ఫైన్ పౌడర్ అయిందో. ఇప్పుడు ఈ పౌడర్‌ని తీసుకెళ్ళి ముందుగా మనం కలిపెట్టుకున్న పాలు, పెరుగు, నెయ్యి మిక్సర్‌లో వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నన్నిటిని కూడా ఒకే సైడ్‌లో చక్కగా విస్కర్ సహాయంతో కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకునేటప్పుడు ఒకే సైడ్‌లో కలుపుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా, పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఒక 5-7 నిమిషాల వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే కేక్ అనేది ఫ్లఫీగా, స్పంజీగా వస్తుంది. ఇప్పుడు కేక్ ఆయిల్‌తో ఇలా చక్కగా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మీరు స్ప్రెడ్ చేసుకున్నారంటే కేక్ అనేది బౌల్‌కి అంటుకోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక బటర్ పేపర్‌ని తీసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం గోధుమ పిండిని వేసుకొని అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకున్నా సరే మీకు కేక్ అనేది బయటకొచ్చేస్తుంది. ఎలాంటి కట్టింగ్స్ అవి లేకుండా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ కేక్ మోల్డింగ్‌లో వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కేక్ మోల్డ్ లేకపోతే ఏదైనా దళసరిగా ఉన్న ఒక బౌల్‌ని తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో వీటిని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసుకుంటే అనుకోండి కేక్ చూడడానికి చాలా బావుంటుంది. ఇక్కడ నేనైతే బ్లాక్ కిష్మిష్ ఇంకా సగం కట్ చేసుకున్న బాదం పలుకులనైతే ఇలా డెకరేట్ చేశానండి. మీకు నచ్చినవి అయితే మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేశాను. చూసారా? ఇప్పుడు దీన్ని ఒక 2 లేదా 3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసినట్లయితే ఇందులో ఏమైనా గాలి బుడగలు ఏమైనా ఉన్నా సరే పోయి చక్కగా కేక్ బేక్ అవుతుంది. ఇప్పుడు కేక్‌ని బేక్ చేయడం కోసం ముందుగా ఒక దళసరిగా ఉన్న ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఉప్పు, ఇంకా ఒక స్టాండ్‌ని పెట్టుకోవాలి. ఇలా ఈ 2 వేసుకున్నట్లయితే కేక్ అనేది అస్సలు మాడకుండా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా కేక్ అనేది బేక్ అవుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలా ప్రీ హీట్ చేసిన తర్వాతనే కేక్ మౌల్డ్‌ని ఇందులో పెట్టుకోవాలి. 10 నిమిషాలు బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ కేక్ మౌల్డ్‌ని ఇందులో పెట్టుకొని 35 నుంచి కరెక్ట్‌గా 45 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అలా బేక్ చేసుకుంటేనే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఒకవేళ మీరు కేక్ బేక్ అవ్వనట్లయితే ఇంకొక 5-10 నిమిషాల వరకు ఇంకొకసారి మీరు చూసుకొని
ఇంకొక 5 నిమిషాలు, 10 నిమిషాలు పొడిగించుకొని కేక్‌ని బేక్ చేసుకోవాలి. కేక్ బాగా కుక్ అయిందో లేదో అనేది చాక్ సహాయంతో చూసుకోవాలి. చాక్‌ని గుచ్చి చూసినట్లయితే చాక్‌కి ఎటువంటి పిండి ఏమి తగలనట్లయితే ఈ కేక్ అనేది బాగా కుక్ అయినట్లు. ఇప్పుడు చూసారు కదా! ఈ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. ఈ కేక్ బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్‌లోకి ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్‌ని తీసుకున్నట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అవుతుంది. చూసారా మీరు వీడియోలో కేక్ అనేది మాడకుండా చాలా పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. చూడండి ఎంత మంచిగా చాలా పర్ఫెక్ట్‌గా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అంత టెంప్టింగ్‌గా కేక్ అనేది బేక్ అయింది. ఈ విధంగా కేక్‌ని బేక్ చేసుకున్నారంటే మీకు చాలా రుచికరమైన, ఇంకా చాలా ఆరోగ్యకరమైన సూజీ కేక్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డబ్బులు పెట్టి బయట కొనే బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో మనం మన చేతులతో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేసి చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఏ ఫుడ్ అయినా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా, ఎంత స్పంజీగా ఉందో చూసారా? చాలా బావుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్‌ని పిల్లలకి గానీ, పెద్దలకి గానీ ఈ వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి హెల్తీ కేక్స్‌ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టొచ్చు. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వరకు మరిన్ని నా హెల్తీ రెసిపీస్ అనేవి చేరుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.